నాకు పెళ్ళైన 2 నెలలకే గర్భం వచ్చింది. వెంటనే పిల్లలు వద్దని మా వారు అబార్షన్ చేయించారు. పెళ్ళై ఇప్పటికి 4 సంవత్సరాలైంది. మళ్ళీ గర్భం రాలేదు. ఎందుకని గర్భం రాలేదు? చూసారా, గర్భం వచ్చిన అబార్షన్ చేస్తే అబార్షన్ చేసేప్పుడు ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. ఇమ్యూనిటీ డౌన్ అయినప్పుడు ఈజీగా క్రిములు అటాక్ అవుతాయి. ఆ క్రిములు లాగి వీడికి అటాక్ అయ్యాయి. అటాక్ అవ్వడం ఏంటి? చిప్స్ బ్లాక్, బయోలెటరల్ ట్యూబల్ బ్లాక్ వచ్చేసింది. అందులో ప్రెగ్నెన్సీ అట్లా. అంచేది ఊరికి అబార్షన్ చేయించుకోకూడదు. వాళ్ళు ముందే చేంజ్ చేస్తున్నారు. చాలా తప్పది. ఒకవేళ అబార్షన్ చేయించుకుంటే చాలా జాగ్రత్తగా యాంటీబయాటిక్ వాడుకుని చాలా కేర్ఫుల్గా ఎంతో చక్కగా చాలా స్టెరిలైజ్డ్ కండిషన్లో అబార్షన్ చేయాలి. యాంటీబయాటిక్ వాడుకోవాలి. చాలా జాగ్రత్త తీసుకోవాలి. అంతేగాని ఈజీగా ఏదో చేసేసి అయిపోయింటే కుదరదు. అది కరెక్ట్ కాదు. ఎందుకని ట్యూబ్లాక్ వచ్చింది? అబార్షన్ అయినప్పుడు శరీరంలో రోగనిరోధక తగ్గిపోవడంతో క్రిములు ఈజీగా అటాక్ చేసి ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. ఇక్కడ ఇన్ఫెక్షన్ కలిగింది, ట్యూబ్స్ బ్లాక్ అయిపోయాయి. ఇప్పుడు అందుకని కొద్దిగా టెస్టులు చేసి హిస్టోసాల్పింగోగ్రామ్ ఎక్స్రే తీసినట్లయితే ఎక్కడ ట్యూబ్ బ్లాక్ అయింది తెలిస్తే ఆ బ్లాక్ అయిన ట్యూబ్ని కట్ చేసి ట్యూబోప్లాస్టీ చేస్తే మళ్ళీ అన్నం ప్రయాణించే పరిస్థితి ఏర్పడి శుభ్రం. అంచేత ఒకసారి డాక్టర్ చూపించి ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయించుకోవాలి. చేయించుకుంటే మళ్ళీ రావడం అవకాశం ఉంది. ఇక ముందు ఎప్పుడు ఇలాంటి పనులు చేయాలి.